హాయ్ గైస్, మన దగ్గర వెండి చైన్లు కానీ వెండి పట్టీలు కానీ ఎండకు తిరగడం వల్ల నల్లగా అయిపోతాయి. వీటిని ఇప్పుడు ఎట్లా తెల్లగా చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసి ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత వాటర్ వేయండి. వాటర్తో పాటు మనకు అందుబాటులో ఉన్న సర్ఫ్ కానీ టైడ్ కానీ నేనైతే 2 వేసుకుంటున్నా. 1 టీ స్పూన్. తగినంత బేకింగ్ సోడా కూడా ఒక స్పూన్ మందం వేసుకోండి. తర్వాత మాది ఏదైతే నల్లగా ఉన్న చైన్ కానీ పట్టీలు కానీ ఇట్లాంటివి ఏమున్నా ఇందులో వేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ ఆగండి. 1 టీ స్పూన్ తీసుకొని ఇలా పొంగు వచ్చినప్పుడు గ్యాస్ కొంచెం తగ్గించి మిక్స్ చేస్తూ ఉండండి. మిక్స్ చేయడం వల్ల మనకు మంచిగా అవుతుంది. లోపల వచ్చేయండి అరిగి. ఆఫ్టర్ 5 మినిట్స్ దించేయండి. దించేసి ఇవి చల్లారేసేపు పక్కకు ఉంచండి. అంతసేపు వేడిలోనే ఉంటే చల్లారిన తర్వాత బయటికి తీసేయాలి. చైన్ని తీసేసిన తర్వాత చూడండి ఎలా అయిందో. చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. వీటిని కూడా మనం టూత్ బ్రష్తో చేసేద్దాం నీట్గా. చైన్కి 90% ఈజీగా పోయినట్టే. మనం ఇందాక తీసుకున్న వాటర్లో నుంచి చైన్ ముంచుకొని ఇక్కడ సరుపు ఉంది. సరుపు అయినా సబ్బు అయినా దేన్నైనా యూజ్ చేసి దీన్ని తోమాలి. ఒక 5 మినిట్స్ వరకు క్లీన్ చేసేయండి. సరుపులో ముంచుకుంటూ ఇలా గట్టిగా క్లీన్ చేయండి. సరుపుతోనే మొత్తం టోటల్గా క్లీన్ చేయండి. ఒక 5 మినిట్స్ వరకు ఇలానే క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా చూపిస్తే మీకు బిఫోర్ ఆఫ్టర్ మీకే అర్థమవుతుంది. చేశాక టాప్ ఆన్ చేసి వాటర్లో కొద్దిసేపు కడిగేయండి. కడిగేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఫ్రెష్ చేయాలో. కడిగేసి ఒక క్లాత్లో, కాటన్ క్లాత్లో వేసి రబ్ చేసేయండి. రబ్ చేసిన తర్వాత చూడండి మీరు క్లీన్ అండ్ నీట్గా మీరు చేపించినప్పుడు ఎలా ఉంటుందో అలా అవుతుంది. డైరెక్ట్ చూడండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ గైస్, వీడియో వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది.